తిరుపతి అనగానే అందరికి గుర్తుకొచ్చేది ప్రపంచం వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన భక్తులందరూ గుర్తుకొచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామివారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆజ్ఞ లేకుండా మనం ఏ పని చేయలేం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృప లేకుండా మనము ఏ ఆలోచన కూడా చేయలేం. అలాంటి వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుపతికి మేయర్గా సేవ చేసే మహాభాగ్యం రావటం అంటే అది పూర్వజన్మ సుకృతంగా చెప్పవచ్చును. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు తొలి మేయర్గా నియమితులైన డాక్టర్ శిరీష గారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. డాక్టర్ శిరీష గారు వారి జీవిత ప్రస్థాన విద్యార్థి దశ నుంచి కూడా మెరిట్ స్టూడెంట్గా వారు విద్యారంగంలో రాణించినారు. ఆ తర్వాత డాక్టర్గా కోర్సు చదివి వైద్యురాలుగా కూడా ఎన్నో సేవలు అందించినారు. పేద వైద్యులకు కూడా ఆమె ఉచితంగా సేవలు అందించడం జరిగింది. ఆ సేవలు అందించే క్రమంలో ఆ రోగికి వచ్చిన వ్యాధి తగ్గి వారు ఇంటికి వెళ్ళేటప్పుడు వారు మొహాల్లో చిరునవ్వు చూసి డాక్టర్ శిరీష గారు ఎంతో సంతోషించేవాళ్ళు. అదే ప్రజాసేవ మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో వీరు రాజకీయ రంగంలోకి రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీలోకి వచ్చి తిరుపతి పట్టణంలో కార్పొరేటర్గా పోటీ చేసి గెలుపొంది తిరుపతి నగర మున్సిపల్ కార్పొరేషన్కు తొలి మేయర్గా కూడా డాక్టర్ శిరీష గారు ఎంపికయ్యారు. పుష్టించి వీరి కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే నడిచింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో వీరి కుటుంబానికి ఎంతో సంబంధం కలదు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లోనే వీరు పయనించినారు. పార్టీ వైఎస్ఆర్సీపీ అభివృద్ధి కోసం కూడా వీరు ఎంతో కృషి చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీని 2019 అత్యధిక స్థానానికి గెలిపించడంలో డాక్టర్ శిరీష కుటుంబం పాత్ర ఎనలేదని చెప్పవచ్చును. అందుకని 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తర్వాత జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు తొలిసారిగా ఏర్పడిన సంబంధంలో అక్కడ గెలిచిన డాక్టర్ శిరీషకు మంచి వైద్యురాలుగా పేరుంది. మంచి ప్రజాసేవకురాలు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలు వచ్చింది కాబట్టి ఆమెకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేయర్గా పదవి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా డాక్టర్ శిరీష వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తన పేరు పెట్టిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా అనునిత్యం ప్రజల కోసం కృషి చేస్తూ ప్రజాభివృద్ధి కోసం ధ్యేయంగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి కొన్ని వందల రూపాయల కోట్ల నిధులను తీసుకొచ్చి తిరుపతి పట్టణాన్ని ఒక అత్యంత సుందరంగా నగరంగా తీర్చిదిద్దడంలో ఏమో పాత్ర ఎనలేదని చెప్పవచ్చును. తిరుపతి అభివృద్ధికి కృషి చేస్తూతో పాటు వైసీపీ పార్టీ అభివృద్ధికి కూడా ఏమో ఎంతగానో కృషి చేస్తుందని చెప్పవచ్చును. అర్హత ఉంటే చాలు పథకం అందేలాగా కృషి చేయడంలో డాక్టర్ శిరీష పాత్ర ఎనలేదని చెప్పవచ్చును. ఒక మేయర్గా కాకుండా ఏమో తిరుపతికి ఒక సేవకురాలులాగా సేవలను చెప్పవచ్చును. ఉదయాన్నే అనేక డివిజన్లో పర్యటించి అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకొని వెంటనే అధికారులకు ఆ సమస్య ఇచ్చేలాగా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందంటే ఈమెకున్న రాజకీయ పరిమితి ఏమిటో మనకు అర్థమవుతుంది. భవిష్యత్తులో కూడా వైసీపీ అభివృద్ధి కోసము ఈమె ఎంతగానో కృషి చేస్తారు అని చెప్పడంలో కూడా ఏమాత్రం లేదు. మరోపక్క ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ మరోపక్క వైసీపీ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న డాక్టర్ శిరీషను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు ప్రశంసలతో అభినందించారంటే ఏమో పనితీరు ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చును. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి వారలేక కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఎన్నోసార్లు వైసీపీ ప్రభుత్వం పైన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నిధులపైన కూడా అనేక అసత్య ప్రచారాలు చేసినవి. ఆ అసత్య ప్రచారాలన్నింటిని కూడా ఘంటాబద్ధంగా తిప్పికొట్టినారు. మేము ప్రజల కోసం అభివృద్ధి చేస్తున్నాము, ప్రజాసేవ కోసం ఖర్చు పెడుతున్నాము, ప్రజలే మాకు దేవుళ్ళు అనే విధంగా కూడా తిప్పికొట్టారంటే ఉన్న రాజకీయ సమర్థత ఏమిటో మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి పెట్టిన నమ్మకాన్ని మరింత పెంచే విధంగా
తిరుపతి ప్రజలు ఈమెకు ఇచ్చిన అధికారాన్ని మరింత బాధ్యతగా తీసుకుని ముందుకెళ్తూ అనునిత్య ప్రజా సంక్షేమ ధ్యేయంగా ప్రజల సమస్యల పరిష్కారంగా ఈమెకు కృషి చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు మరలా అధికారం రావడానికి ఎన్నో అబద్ధాలు ఆడుతున్నా కూడా వాటన్నిటిని తిప్పికొట్టినారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మేలు చేకూరుతుందని, మళ్ళీ పెన్షన్ రావాలన్నా, వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలన్నా, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కావాలన్నా, కొత్త ఉద్యోగాలు రావాలన్నా, నిరుద్యోగులకు భృతి ఇవ్వాలన్నా, నిరుద్యోగులకు మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు లాంటి కంపెనీలు రావాలన్నా కూడా ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యం తప్ప మరి ఒక ఎవరి వల్ల కాదని కూడా శిరీష అంటున్నారు. ఒకసారి అధికారం ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారు, మరొకసారి అధికారం ఇస్తే ప్రపంచ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలబెడతారని కూడా డాక్టర్ శిరీష ఎంతో సౌకర్యంగా తెలియజేస్తున్నారు. కొంతమంది చంద్రబాబు నాయుడు, పీకే లాంటి, ప్రశాంత్ కిషోర్ లాంటి యువకర్తలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పైన అనేక ఆరంభాలు ఇస్తూ, అదేవిధంగా జనసేన సైనికులను తీసుకొస్తూ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పైన ఉసుగొలుపుతూ చేస్తున్న అడావుడిని మాత్రం ప్రజలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి తరపున ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని చూస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే అవ్వాతాతలకు పోస్ట్ తరిగిన పెన్షన్ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే మళ్ళీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కొనసాగుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే అనేక ఇల్లు వస్తాయి పేదల వారికి, అనేక సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి. అందుకని పేద ప్రజల మొత్తం మళ్ళా జగన్మోహన్ రెడ్డిని సీఎం కావాలని కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా అత్యధిక స్థానాల్లో కూడా వైసీపీ పార్టీ కైవసం చేసుకొని జగన్మోహన్ రెడ్డికి కానుగ్గిస్తామని కూడా డాక్టర్ శిరీష తెలియజేస్తున్నారు. తిరుపతి అభివృద్ధికి కృషి చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తను ఎల్లవెల్లలా రుణపడి ఉంటానని కూడా అంటున్నారు. తను బీసీ మహిళ అయినప్పటికీ కూడా తనకు మేయర్ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలను తెలియజేస్తున్నారు. తను మేయర్ కావడం సహకరించిన తిరుపతి ఎమ్మెల్యే బొమ్మల కరుణాకర్ రెడ్డి గారికి, తనకి ఈ పదవి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా డాక్టర్ శిరీష కృతజ్ఞతలు తెలిపినారు. అదేవిధంగా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్న జనసైనికులు కూడా రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కూడా డాక్టర్ శిరీష పిలుపునిచ్చారు. అంగన్వాడీ సమస్య విషయంలో కూడా టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు కూడా అనేక విమర్శలు చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు జీతాలు పెంచమని టీడీపీ హయాంలో అడిగితే చంద్రబాబు నాయుడు వాళ్ళని లాఠీ చేత కొట్టించారు, గుర్రాల చేత తొక్కిచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆనాడు మీ అధికారంలోకి వస్తే జీతం పెంచుతున్నారు. ఇప్పుడు వారికి జీతం పెంచిన ఘనత, అంగన్వాడీ టీచర్లకు పెంచిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి దక్కింది. కానీ అంగన్వాడీ టీచర్లకు వెనక చంద్రబాబు నాయుడు జగన్ పవన్ కళ్యాణ్ నుండి ఒక ఉద్యమంలాగా నడిపించాలని చూస్తున్నారు. వారి ఆటలు సాగమని కూడా తెలియజేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు ఇప్పటికే ఏ ప్రభుత్వంలో మనకి న్యాయం జరిగింది, ఏ ప్రభుత్వం జీతాలు పెంచింది తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళ ఉద్యమాన్ని కూడా త్వరలోనే ఆపేస్తున్నారు. ప్రభుత్వం కూడా మరోసారి వాళ్ళ జీతాలు పెంచడానికి సానుకూలంగా ఉంది. అది త్వరలోనే వాళ్ళ జీతాలు కూడా పెంచడానికి కూడా ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు చేస్తుందని చెప్పవచ్చును. కొంతమంది చేస్తున్న ఆరోపణలు కానీ, అవినీతి ఆరోపణలు కానీ ఏమాత్రం నమ్మొద్దని, జగన్మోహన్ రెడ్డి పాలన కూడా శ్రీ రామరాజును తలపిస్తుందని, మరలా అతని హయాంలోనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని కూడా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్నట్టు 175కి 170 స్థానాల్లో కూడా వైసీపీ పార్టీ గెలుపొందుతుందని, మరలా రెండోసారి కూడా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని కూడా డాక్టర్ శిరీష ఘంటాపథంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా 25 ఎంపీలకు 25 ఎంపీలు కూడా గెలుపొంది దేశంలో కూడా చక్రం తిప్పే స్థాయి ఒక జగన్మోహన్ రెడ్డికి కలదని కూడా డాక్టర్ శిరీష అంటున్నారు. శిరీష గారు వైద్యురాలకు ఎలాగైతే పేదలకు రోగులు అందించే సేవ చేసి వారి సమస్యలు తీర్చి వారిని స్వస్థతపరిచారు, అదేవిధంగా తిరుపతి కూడా ఉన్న సమస్యలన్నింటినీ కూడా తీర్చి ప్రజలకు కావాల్సిన అవసరాలను మెరుగుపరచడంలో ఏమో కృషి అనలేదని చెప్పవచ్చును. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కలిసి పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఏమి కాదని కూడా శిరీష అంటున్నారు. వాళ్ళిద్దరు కలయిక కేవలము ఎలక్షన్ పడికేదని, ఎలక్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పట్టించుకోలేని ఆ విషయం అందరికీ ప్రజలందరికీ తెలిసిన కూడా అన్నారు. చంద్రబాబు నాయుడు కేవలం జగన్మోహన్ రెడ్డి పైన ప్యాకేజీ కోసమే
ఆరోపణలు చేస్తుంది తప్ప ఏమాత్రం కాదని కూడా అన్నారు. ఏది ఏమైనప్పటికీ 2024 జరగబోయే ఎన్నికల్లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇజీదమ్మి ముగించి 175కు 170 స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలను కూడా కైవసం చేసుకొని మళ్ళా రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని కూడా డాక్టర్ శిరీష తెలియజేస్తున్నారు. సామాన్యులైన నన్నే మేయర్గా నిలబెట్టి మేయర్ పదవి ఇచ్చారంటే, పార్టీలో కష్టపడితే పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తే పదవులు వాటంతనే అయ్యే వస్తాయనే దానికి శిరీష అనే కారణం చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. తను నియమానికి సహకరించిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపినారు. వారందరూ సహాయ సహకారాలతోనే నేడు తిరుపతి నగరాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా తిరుపతికి రాష్ట్ర నిధులతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి కూడా ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని కూడా అన్నారు. తిరుపతి నగర అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు కృషి చేస్తానని, అదేవిధంగా తిరుపతి ప్రజానికానికి కావాల్సిన సాగునీటి కానీ, తాగునీటి కానీ, విద్యుత్ శక్తి కానీ, పారిశుద్ధ్యం కానీ ఏ సమస్యలు వచ్చినా కూడా వెంటనే తీర్చడానికి తాము ముందుంటానని కూడా డాక్టర్ శిరీష అంటున్నారు. తిరుపతి పట్టణ అభివృద్ధిలో తమ పాత్ర ఎంతైనా ఉందని కూడా డాక్టర్ శిరీష పుండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. తిరుపతి ప్రజలకు అనునిత్యం 24 గంటలు అందుబాటులో ఉండడానికి అధికారులతో పాటు కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారని కూడా అన్నారు. పొద్దున్నే ఉదయం నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు కూడా ప్రజా సంక్షేమ ధ్యేయంగా, ప్రజల అభివృద్ధి లక్ష్యంగా, ప్రజలకు ఏం కావాలి కూడా తెలుసుకునే విధంగా మేము ముందుకెళ్తున్నాం తప్ప ఎలాంటి కూడా ప్రజలకు నష్టపరిచే కార్యక్రమాలు కానీ, ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కానీ తాము చేయట్లేని కూడా డాక్టర్ శిరీష చెప్పినారు. అందుకని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని తాము ఎంతో ప్రజల కోసం కృషి చేస్తున్నానని కూడా డాక్టర్ శిరీష అన్నారు. తను సామాన్య మహిళ అయినప్పటికీ మేయర్గా నియమించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, తన మేయర్ కావడానికి సహకరించిన తిరుపతి శాసనసభ్యులు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నానని కూడా డాక్టర్ శిరీష గారు అన్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.